వెల్కమ్ టు టీశాట్. రసాయన శాస్త్రంలో భాగంగా రసాయన బంధం మరియు వాటికి సంబంధించిన భావనల గురించి తెలుసుకుందాం. రసాయన బంధానికి సంబంధించి వివిధ రకాల భావనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రసాయన బంధంలో ముందుగా మనకి బంధ దైర్ఘ్యం అని ఒక భావన ఉంటుంది. బంధ దైర్ఘ్యము అనంటే ఇప్పుడు రెండు పరమాణువులు బంధంలో పాల్గొన్నట్లయితే, రెండు పరమాణువులు బంధంలో పాల్గొన్నట్లయితే ఈ పరమాణువుల యొక్క కేంద్రకాల మధ్యన ఉన్న సగటు దూరము లేదా సరాసరి దూరాన్నే బంధ దైర్ఘ్యము లేదా బంధ దూరము అని పేర్కొనడం జరుగుతుంది. ఇది ఎక్స్ అనేటువంటి పరమాణువు, ఇది వై అనేటువంటి పరమాణువు అనుకున్నట్లయితే ఈ రెండు కూడా బంధంలో పాల్గొన్న తర్వాత ఈ కేంద్రకాల మధ్య ఉన్నటువంటి సగటు దూరము లేదా సరాసరి దూరాన్నే బంధ దైర్ఘ్యము లేదా బంధ దూరము అని పేర్కొనడం జరుగుతుంది. ఒకసారి నిర్వచనం చూసినట్లయితే రసాయన బంధంలో పాల్గొన్న రెండు పరమాణు కేంద్రకాల మధ్య గల సరాసరి దూరాన్నే బంధ దైర్ఘ్యము లేదా బంధ దూరము అని అంటారు. ఈ బంధ దూరాన్ని ఆంగ్స్ట్రామ్లలో కొలుస్తారు. ఎందుకంటే పరమాణువులు అనేటువంటివి చాలా చిన్నవి, విభజించడానికి వీలు కానటువంటి అతి సూక్ష్మ పరమాణువులు అతి సూక్ష్మమైనవే పరమాణువులు. ఈ పరమాణువులు బంధంలో పాల్గొన్నప్పుడు వాటి మధ్య గల దూరం అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. సో ఎప్పుడైతే దూరం చిన్నగా ఉంటుందో మనం సహజంగా ఉపయోగించేటువంటి సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు లాంటి దూరానికి ఉన్నటువంటి ప్రమాణాలను మనము ఇక్కడ వాడే పరిస్థితి ఉండదు. కావున ఈ సూక్ష్మమైనటువంటి దూరాన్ని కొలవడం కోసం సూక్ష్మమైనటువంటి ప్రమాణాన్నే మనము వాడడం జరుగుతుంది. దాన్నే మనం ఆంగ్స్ట్రామ్ ఈ రకమైనటువంటి ఏ నాట్తో సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఆంగ్స్ట్రామ్కి సెంటీమీటర్లకి, ఆంగ్స్ట్రామ్కి మీటర్లకి గల సంబంధాన్ని కనుక చూసినట్లయితే 1 ఆంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్. అదేవిధంగా 1 ఆంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు మీటర్లలో కనుక చూసినట్లయితే 10⁻⁻10 మీటర్స్. ఇక్కడ పవర్ అనేటువంటిది మైనస్లో ఉంది కాబట్టి ఆంగ్స్ట్రామ్ అనేటువంటిది ఎంత సూక్ష్మమైనది అన్న విషయాన్ని మీరు గమనించవచ్చు. 10⁻⁻8 సెంటీమీటర్స్, 10⁻⁻10 మీటర్స్. సో ఇది రసాయన బంధానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్, బంధ దైర్ఘ్యం. వివిధ రకాల బంధాలు మరియు వాటి మధ్య గల దూరాలను కనుక చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్కి మధ్యన ఒక బంధం ఏర్పడ్డట్లయితే, కార్బన్కి మధ్యన ఒక బంధం ఏర్పడినట్లయితే కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేటువంటిది 4. కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 అయినట్లయితే ఈ వైపున 3 హైడ్రోజన్లతో 3 బంధాలని, అదేవిధంగా ఈ వైపున 3 హైడ్రోజన్లతో 3 బంధాలని ఏర్పరిచినట్లయితే కార్బన్కి మధ్యన ఒక సింగిల్ బాండ్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సింగిల్ బాండ్నే మనము తెలుగు లోపల ఏకబంధం అని పేర్కొంటున్నాము. ఈ ఏకబంధం యొక్క బంధ దూరము 1.54 ఆంగ్స్ట్రామ్స్. అంటే కార్బన్కి మధ్యన ఏకబంధం ఏర్పడ్డప్పుడు ఈ కార్బన్ యొక్క కేంద్రకానికి మధ్య గల దూరం అనేటువంటిది 1.54 ఆంగ్స్ట్రామ్స్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను డ్రా చేసినటువంటి మోలిక్యూల్ పేరు, దీన్ని మొత్తంగా చూసినట్లయితే 2 కార్బన్లు అనేటువంటివి ఉన్నాయి C2 అండ్ మొత్తంగా 6 హైడ్రోజన్లు అనేటువంటివి ఉన్నాయి, ఇటువైపు 3 ఇటువైపు 3 C2H6. దీన్నే మనము ఈథేన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈథేన్ లోపల కార్బన్కి మధ్యన ఏకబంధం ఉంటుంది. దీని యొక్క బంధ దైర్ఘ్యం అనేటువంటిది 1.54 ఆంగ్స్ట్రామ్స్గా పేర్కొంటున్నాము. అదేవిధంగా ద్విబంధం యొక్క బంధ దూరం అనేటువంటిది 1.36 ఆంగ్స్ట్రామ్స్గా ఉంటుంది. అంటే ఇదే కార్బన్కి మధ్యన ఎప్పుడైతే ద్విబంధం ఏర్పడుతుందో, డబుల్ బాండ్ ఏర్పడుతుందో, కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, కార్బన్ మొత్తంగా 4 బంధాలను ఏర్పరచగలదు. ఆల్రెడీ 2 బంధాలను ఏర్పరిచింది కాబట్టి ఈ వైపున మరొక బంధము, ఈ వైపున మరొక బంధము. ఇక్కడ కార్బన్ అనేటువంటిది ఒక బంధము, ఇక్కడ కార్బన్ అనేటువంటిది మరొక బంధం. మొత్తంగా 4 బంధాలను ఏర్పరచాలి కాబట్టి 2 బంధాలు అయిపోయినాయి, ఇంకా 2 బంధాలు హైడ్రోజన్లతో ఏర్పరిచాయి, 2 కార్బన్లు కూడా. సో ఈ విధంగా కార్బన్కి మధ్యన ద్విబంధం ఉన్నప్పుడు ఆ బంధ దూరం అనేటువంటిది 1.36 ఆంగ్స్ట్రామ్స్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ సింగిల్ బాండ్ ఉన్నప్పుడేమో 1.54 ఆంగ్స్ట్రామ్స్గా ఉంది, డబుల్ బాండ్ ఉన్నప్పుడేమో 1.36 ఆంగ్స్ట్రామ్స్గా ఉంది. అంటే బంధ దూరం అనేటువంటిది తగ్గుతుంది. బంధాల సంఖ్య పెరుగుతున్నప్పుడు బంధ దైర్ఘ్యము లేదా బంధ దూరం అనేటువంటిది తగ్గుతుంది. ఈ బంధాలు ఏదైతే బంధం ఉందో ఈ బంధం అనేటువంటిది ఒక ఎలక్ట్రాన్ జత. ఎలక్ట్రాన్ జతల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆకర్షణ బలాలు అనేటువంటి పరమాణువుల మధ్య పెరిగి
బంధ దూరము లేదా బంధ దైర్ఘ్యము తగ్గుతూ ఉంటుంది, గమనించాల్సిన విషయం. ఇక్కడ నేను డ్రా చేసినటువంటి మోలిక్యూల్ ఏదైతే ఉందో ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి, 2 కార్బన్లు అదేవిధంగా 4 హైడ్రోజన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. C2H4 అని పేర్కొంటాము. దీన్నే మనం ఈథీన్ అని అంటాం. ఈథీన్ యొక్క ఫార్ములా అని అడిగిన C2H4 లేదా ఈథీన్లో కార్బన్కి కార్బన్కి మధ్య ఉన్నటువంటి బంధ దైర్ఘ్యం అని అడిగిన 1.36 ఆంగ్స్ట్రోమ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈథీన్ లోపల ఒక డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఏకబంధం ఉన్నప్పుడు బంధ దైర్ఘ్యము, ద్విబంధం ఉన్నప్పుడు బంధ దైర్ఘ్యము, అదేవిధంగా త్రికబంధం ఉన్నప్పుడు బంధ దైర్ఘ్యం గురించి చూద్దాం. త్రికబంధము, ఏకబంధము అని అంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్, ద్విబంధము అంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్, అదేవిధంగా త్రికబంధము అంటే కార్బన్కి కార్బన్కి మధ్యన 3 బంధాలు ఉండాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రిపుల్ బాండ్ అని పేర్కొనడం జరుగుతుంది. త్రికబంధం యొక్క బంధ దూరము 1.20 ఆంగ్స్ట్రోమ్స్. చూడండి ఇక్కడ బంధ దైర్ఘ్యం అనేటువంటిది 1.54 నుంచి 1.36కి, 1.36 నుంచి 1.20కి బంధాల సంఖ్య పెరుగుతున్న కొలది బంధ దూరం అనేటువంటిది తగ్గుతూ ఉంది. కార్బన్కి కార్బన్కి మధ్యన మనము ఇప్పుడు 3 బంధాలని ఏర్పరచాలి. సో కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, కార్బన్ యొక్క సంయోజకత 4, ఎక్కడున్నా కూడా అది 4 బంధాలను ఏర్పరచాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 బంధాలు అయిపోయినాయి. ఇంకొక బంధం అనేటువంటిది హైడ్రోజన్తో ఏర్పరుస్తుంది. ఈ వైపున కూడా హైడ్రోజన్తో మరొక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా కార్బన్ అనేటువంటిది బంధాలను ఏర్పరిచినప్పుడు ఈ 3 బంధాలు ఉన్న ఈ 2 కార్బన్ పరమాణువుల మధ్య దూరం అనేటువంటిది 1.20 ఆంగ్స్ట్రోమ్స్గా ఉంటుంది. ఇక్కడ బంధాల సంఖ్య అనేటువంటిది పెరిగింది కాబట్టి బంధ దైర్ఘ్యం అనేటువంటిది తగ్గింది. అదేవిధంగా ఇక్కడ నేను డ్రా చేసిన అణువు యొక్క పేరు లేదా ఫార్ములా చూసినట్లయితే C2H2, దీన్నే మనం ఈథైన్ అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మరొక రూపంలో ఎసిటలిన్ గ్యాస్ అని కూడా అంటారు. ఈథైన్ లేదా ఎసిటలిన్ గ్యాస్ అని అంటారు. దీన్ని ఈథిన్ లేదా ఇథిలిన్ అని పేర్కొనడం జరుగుతుంది. మనము తినేటువంటి పండ్లని పండబెట్టడంలో ఇథిలిన్ గ్యాస్నే వాడతారు. ఓకేనా. ఎసిటలిన్ గ్యాస్ అనేటువంటిది వెల్డింగ్ లోపల వాడతారు. ఇవి 2 కూడా అదనపు అంశాలు. సో ఈ విధంగా ఈథేన్ లోపల సింగిల్ బాండ్ 1.54 ఆంగ్స్ట్రోమ్స్, ఈథిన్ లోపల డబుల్ బాండ్ బంధ దైర్ఘ్యము 1.36 ఆంగ్స్ట్రోమ్స్, ఈథైన్ లోపల ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు బంధ దైర్ఘ్యం అనేటువంటిది 1.20 ఆంగ్స్ట్రోమ్స్. ఇది బంధం యొక్క ఒక భావన, రసాయన బంధం యొక్క ఒక భావన. దాని లోపల బంధ దూరాలు, బంధాల సంఖ్య పెరుగుతున్న కొద్ది ఏ విధంగా మారుతుంది అనే అంశాన్ని గమనించడం జరిగింది. ఇప్పుడు రసాయన బంధానికి సంబంధించినటువంటి మరొక అంశం, మరొక భావన బంధ కోణము అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మనము ఇంగ్లీష్ లోపల బాండ్ యాంగిల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఒక అణువు లోపల అనేక పరమాణువులు అనేటువంటివి ఉంటాయి. ఆ పరమాణువులు బంధాలని ఏర్పరుస్తాయి, ఒకదానితో ఒకటి బంధాలని ఏర్పరుస్తాయి. ఎప్పుడైతే అణువు లోపల పరమాణువులు బంధాలను ఏర్పరిచినాయో ఆ బంధాల మధ్య గల కోణాన్నే మనం బంధ కోణం అని పేర్కొనడం జరుగుతుంది. నిర్వచనం చూసినట్లయితే అణువులోని పరమాణువులు ఏర్పరిచిన రసాయన బంధాల మధ్య గల కోణాన్నే బంధ కోణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను CH4 అనేటువంటి ఒక మోలిక్యూల్ని తీసుకుంటున్నాను. CH4 అనేటువంటి మోలిక్యూల్, దీన్నే మనము మీథేన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ CH4 లోపల కార్బన్ అనేటువంటిది సెంట్రల్ ఆటంగా ఉంటుంది. ఈ కార్బన్ చుట్టూ హైడ్రోజన్ అణువులు అనేటువంటి ఈ విధంగా ఉంటాయి. హైడ్రోజన్, 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 హైడ్రోజన్. సో మొత్తంగా 4 హైడ్రోజన్లు అనేటువంటి ఒక కార్బన్ చుట్టూ ఉండడం జరిగింది. ప్రతి ఈ కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న బంధము, ఈ కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న బంధం మధ్య గల కోణాన్నే మనము బంధ కోణం అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మనము 109 degrees 28 minutesగా పేర్కొనడం జరుగుతుంది. అంటే మీథేన్ మోలిక్యూల్ లోపల బంధ కోణం అనేటువంటిది 109 degrees 28 minutes. బంధ కోణం అంటే ఏంటి? అణువులోని పరమాణువులు ఏర్పరిచిన రసాయన బంధాల మధ్య గల కోణాన్ని బంధ కోణం అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అణువుని తీసుకుందాము, అమోనియా NH3. NH3 లోపల బంధ కోణం ఎంత ఉందన్న విషయాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ నైట్రోజన్ తీసుకుంటున్నాను, ఒక హైడ్రోజన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను, మరొక హైడ్రోజన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను, మరొక హైడ్రోజన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడ ఒక పరమాణువు చుట్టూ 3 పరమాణువులు ఉన్నప్పుడు మనం సహజంగా ఈ రకమైనటువంటి యాంగిల్ని తీసుకోవాలి, ఈ రకమైనటువంటి ట్రైగోనల్ ప్లేనార్ యాంగిల్ని తీసుకోవాలి. కానీ మనం ఆ రకంగా తీసుకోకుండా NH3కి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకృతి ఉంటుంది. దాన్నే మనం పిరమిడల్ ఆకృతి అని పేర్కొనడం జరుగుతుంది. ఇంతకుముందు పోటీ పరీక్షలో కూడా ఈ అమోనియాకి సంబంధించినటువంటి ఆకృతి పైన క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి
బంధకోణం అనేటువంటి హెడ్డింగ్ కింద నేను ఎగ్జాంపుల్ని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అమోనియా యొక్క ఆకృతి అనేటువంటిది పిరమిడల్ ఆకృతి. ఈ పిరమిడల్ ఆకృతి ఎందుకు వస్తుంది? యాక్చువల్గా అయితే 3 బంధాలు ఉన్నప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ అనేటువంటి ఆకృతి రావాలి, కానీ పిరమిడల్ ఆకృతి ఎందుకు వస్తుంది అని అంటే నైట్రోజన్ పైన ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ పేర్, నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది ఉంటుంది. దీన్నే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటారు, అంటే ఒంటరి జత ఎలక్ట్రాన్లు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ఒంటరి జత ఎలక్ట్రాన్లకి మరియు ఈ బంధంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్ల జతకి, ఒక బంధం అంటే ఏంటండి, ఒక బంధం అని అంటే 2 ఎలక్ట్రాన్లు లేదా ఎలక్ట్రాన్ జత. దీన్ని ఒంటరి జత, దీన్ని ఒంటరి ఎలక్ట్రాన్ జత అని పేర్కొన్నప్పుడు దీన్ని బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని పేర్కొంటారు, అంటే బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జత. ఒంటరి ఎలక్ట్రాన్ జతకి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జతలకి మధ్యన రిపల్షన్ ఫోర్సెస్ అంటే వికర్షక బలాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే వికర్షక బలాలు ఉంటాయో అణువు అనేటువంటిది పిరమిడల్ ఆకృతిని తీసుకుంటుంది. అదేవిధంగా ఈ బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈ బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి కూడా వికర్షణ బలాలు అనేటువంటివి ఉంటాయి. ఈ రకమైనటువంటి వికర్షణ బలాల కారణంగా అణువు అనేటువంటిది పిరమిడల్ ఆకృతిని పొంది ఉంది. ఇప్పుడు అమోనియా లోపల అణువు యొక్క ఆకృతి ఏంటి అని అంటే పిరమిడల్ ఆకృతి అని చెప్పాలి. 3 బంధాలు ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి ట్రైగోనల్ ప్లేనార్ రావాలి, కానీ పిరమిడల్ ఆకృతి ఎందుకు వచ్చిందని అంటే నైట్రోజన్ పైన ఉండేటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జత. ఇది అమోనియా అణువుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం అమోనియా అణువు యొక్క ఆకృతిని, మీథేన్ అణువు యొక్క ఆకృతిని పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ మనం నీటి అణువుని, వాటర్ మొలిక్యూల్ H2O లోపల బంధకోణం ఎంత ఉంది అనే విషయాన్ని కనుక గమనిద్దాం. ఇక్కడ బంధకోణం అనేటువంటిది ఇక్కడ 107 డిగ్రీస్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నీటి అణువుని కనుక తీసుకున్నట్లయితే నీటి అణువు యొక్క ఫార్ములా H2O. దీని లోపల ఆక్సిజన్ అనేటువంటిది సెంట్రల్ ఆటమ్గా ఉండడం జరుగుతుంది. ఆక్సిజన్కి ఇరువైపులా మనకి హైడ్రోజన్ పరమాణువులు ఈ విధంగా ఉంటాయి. సహజంగా ఏదైనా ఒక సెంట్రల్ ఆటం చుట్టూ 2 పరమాణువులు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం క్లోరైడ్ని తీసుకోండి. బెరీలియం క్లోరైడ్ లోపల బెరీలియంకి ఈ వైపున క్లోరిన్, ఈ వైపున క్లోరిన్ అనేటువంటి ఈ విధంగా ఉంటాయి. రేఖీయంగా పరమాణువుల అమరిక అనేటువంటిది ఉంటుంది. అంతిమంగా అణువు యొక్క ఆకృతిని రేఖీయంగా పేర్కొంటారు. బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉంటుంది. కానీ ఇక్కడ వాటర్ లోపల ఒక సెంట్రల్ ఆటం ఉంది, దాని చుట్టూ 2 పరమాణువులు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనకు రేఖీయ ఆకృతి రావాలి, 180 డిగ్రీలుగా బంధకోణం అనేటువంటిది ఉండాలి. అలా ఉండకుండా ఇన్వర్టెడ్ వి షేప్, తిరగబడిన వి ఆకృతి అని పేర్కొనడం జరుగుతుంది. నీటి అణువు యొక్క ఆకృతి తిరగబడిన వి ఆకృతి. ఈ తిరగబడిన వి ఆకృతి ఎందుకు వస్తుంది అని అంటే ఆక్సిజన్ పైన కలిగినటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు, ఒంటరి ఎలక్ట్రాన్ జతలు. నైట్రోజన్ పైన ఏ విధంగానైతే ఒక ఎలక్ట్రాన్ జత ఉందో ఆక్సిజన్ పైన కూడా 2 ఎలక్ట్రాన్ జతలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ 2 ఒంటరి ఎలక్ట్రాన్ జతలకి ఈ బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జతలకి మధ్య గల వికర్షక బలాల కారణంగా ఈ వాటర్ మాలిక్యూల్ యొక్క ఆకృతి అనేటువంటిది ఇన్వర్టెడ్ వి షేప్, తిరగబడిన వి ఆకృతిని కలిగి ఉంటుంది. కావున ఇక్కడ 2 బంధాలే ఉన్నప్పటికీ ఎందుకు ఇన్వర్టెడ్ వి షేప్ వచ్చింది అని అంటే దానికి గల కారణం ఆక్సిజన్ పైన ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జతలు. మరి బంధకోణాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ 109 డిగ్రీస్, ఇక్కడ 107 డిగ్రీస్, ఇక్కడికి వచ్చేసరికి 105 డిగ్రీలుగా ఉంటుంది. వాటర్ మాలిక్యూల్ లోపల బంధకోణం అనేటువంటిది 105 డిగ్రీలు. మరొకసారి బంధకోణం అంటే ఏంటి అని అంటే ఒక అణువు లోపల పరమాణువులు అనేటువంటివి బంధాలను ఏర్పరుస్తాయి. ఆ బంధాల మధ్య గల కోణాన్నే బంధకోణం అని పేర్కొనడం జరుగుతుంది. బంధాల మధ్య గల కోణాన్నే బంధకోణం అని పేర్కొనడం జరుగుతుంది. దీన్ని డిగ్రీలలో కొలుస్తాము. బంధకోణంలో వస్తున్నటువంటి డీవియేషన్స్ ఏ విధంగా వివిధ మొలిక్యూల్స్లో ఉన్నాయన్న విషయాన్ని గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక మొలిక్యూల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న బంధకోణం ఎంత? ఇంతకుముందు పోటీ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్న ఇది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆకృతిని మనం చూసినట్లయితే బంధకోణాన్ని ఈ విధంగా ఈజీగా చూడవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ లోపల కార్బన్ అనేటువంటిది సెంట్రల్ ఆటమ్గా ఉంది, ఓకేనా. దానికి ఇరువైపులా 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ 2 ఆక్సిజన్ ఆటమ్స్ని ఈ విధంగా నేను పెడుతున్నాను. 2 ఆక్సిజన్ ఆటమ్స్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేటువంటిది 4. ఎక్కడున్నా కూడా 4 బంధాలను ఏర్పరచాలి. ఇక్కడ 2 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి కాబట్టి కార్బన్ అనేటువంటిది ఒక ఆక్సిజన్తో 2 బంధాలని, మరొక ఆక్సిజన్తో మరో 2 బంధాలని ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఆ విధంగా ఏర్పరిచిన తర్వాత కార్బన్ దగ్గర మిగిలి ఉన్న ఎలక్ట్రాన్ జతలు ఏవైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కాబట్టి బాండ్ పెయిర్ ఆఫ్ ఏదైతే
బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ల మధ్య గల మాత్రమే వికర్షక బలాలు ఉంటాయి. ఒంటరి జతలు లేవు కాబట్టి ఒంటరి జతలకి మరి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జతలకి ఎటువంటి వికర్షక బలాలు పనిచేయవు కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అణువు అనేటువంటిది రేఖీయంగా అమరి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కార్బన్ డయాక్సైడ్లో ఉన్నటువంటి పరమాణువులన్నీ కూడా ఒకే రేఖ పైన అమరి ఉంటాయి. అందుకే ఆకృతిని రేఖీయం అని పేర్కొనడం జరుగుతుంది. బంధ కోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉంటుంది. కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఉన్నటువంటి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్లు ఈ కార్బన్కి ఈ ఆక్సిజన్కి మధ్యన ఉన్నటువంటి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ల మధ్యన వికర్షణ బలాలు అనేటువంటివి గరిష్టంగా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసము ఈ రకమైనటువంటి ఆకృతిని కార్బన్ డయాక్సైడ్ మోలిక్యూల్ పొందుతుంది. కావున 180 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే వికర్షణ బలాలు అనేటువంటివి చాలా తక్కువగా కనిష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆకృతిని కార్బన్ డయాక్సైడ్ అణువు పొందుతుంది. సో ఇది బంధకోణం మరియు వివిధ రకాల అణువుల యొక్క ఆకృతులు బంధకోణానికి సంబంధించినటువంటి సమాచారం. మరి రసాయన బంధంలో మనకి మరొక అంశం లేదా భావన ఏంటి అని అంటే బంధ శక్తి అని పేర్కొంటున్నాం. రసాయన బంధంలోనే బంధ శక్తి అనేటువంటి మరొక భావన గురించి నేర్చుకుందాం. ఏదైనా ఒక రసాయన బంధం ఏర్పడడానికి కొంత మొత్తంలో శక్తి అవసరమవుతుంది, లేదా ఒక రసాయన బంధం విచ్ఛిత్తి చెందినప్పుడు అంతే మొత్తంలో శక్తి విడుదల జరుగుతుంది. ఒక రసాయన బంధం ఏర్పడ్డప్పుడు ఎంత మొత్తంలో అయితే శక్తి అవసరపడుతుందో అదేవిధంగా అదే రసాయన బంధం విచ్ఛిత్తి చెందినప్పుడు కూడా అంతే మొత్తంలో శక్తి విడుదల చేయడం జరుగుతుంది. సో దీన్నే మనము బాండ్ ఎనర్జీ లేదా బంధ శక్తి అని పేర్కొనడం జరుగుతుంది. నిర్వచనాన్ని గమనించినట్లయితే ఒక బంధం ఏర్పడడానికి అవసరమైన శక్తి లేదా అదే రసాయన బంధం విచ్ఛిత్తి చెందినప్పుడు విడుదలయ్యే శక్తిని బంధ శక్తిగా నిర్వచిస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటి ఒక మొలిక్యూల్ని తీసుకున్నాను. ఈ ఆక్సిజన్ అనేటువంటి అణువు ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోయినప్పుడు ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోయినప్పుడు మనకు ఎంత మొత్తంలో శక్తి వస్తుంది అని అంటే 498 కిలో జౌల్ పర్ మోల్. అంటే దీని లోపల రెండు బంధాలు ఉన్నాయి. ఈ రెండు బంధాలు విడిపోయినప్పుడు మనకి 498 కిలో జౌల్ పర్ మోల్ అనేటువంటి శక్తి ఏదైతే విడుదల అవుతుందో ఇది మనకి ఆక్సిజన్ అణువులో ఉన్నటువంటి బంధ శక్తి. అదేవిధంగా నైట్రోజన్ అణువుని కనుక తీసుకున్నట్లయితే నైట్రోజన్ అణువు లోపల ఆక్సిజన్కి మధ్యలో ఇక్కడ ద్విబంధం అనేటువంటిది ఉంది. నైట్రోజన్ లోపల నైట్రోజన్కి మధ్యన త్రిబంధం లేదా త్రికబంధం అనేటువంటిది ఉంది. సో ఈ విధంగా డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ఈ ద్విబంధం బ్రేక్ అయ్యి మనకి ఆక్సిజన్ పరమాణువులు అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది. ఆక్సిజన్ పరమాణువులు ఏర్పడ్డ తర్వాత మనకు విడుదలయ్యేటువంటి శక్తి 498 కిలో జౌల్ పర్ మోల్గా ఉంది. అంటే ఈ ఆక్సిజన్ అణువుని ఏర్పరచడానికి కూడా అంతే మొత్తంలో శక్తి అవసరం పడుతుంది. ఇక్కడ నైట్రోజన్ లోపల త్రికబంధం అనేటువంటిది ఉంది. ఈ త్రికబంధం అంటే ఈ మూడు బంధాలు కూడా విచ్ఛిత్తి చెంది మనకు నైట్రోజన్ పరమాణువులు ఏర్పడ్డప్పుడు మనకి ఇంత మొత్తంలో శక్తి విడుదల జరుగుతుంది. డెల్టా H = 946 కిలో జౌల్ పర్ మోల్. అర్థమవుతుందా? ఇక్కడ ద్విబంధం కాబట్టి శక్తి పరిమాణం అనేటువంటి తక్కువగా ఉంది. ఇక్కడ త్రిబంధం కాబట్టి శక్తి పరిమాణం అనేటువంటిది ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇంకొక హెట్రో అటామిక్ మోలిక్యూల్ అనేటువంటిది తీసుకుందాం. దాన్ని మనం HCl అని పేర్కొనడం జరుగుతుంది. హైడ్రోజన్కి మరియు క్లోరిన్కి మధ్యన మనకి బంధం అనేటువంటిది ఉంది. ఈ బంధం బ్రేక్ అయినప్పుడు ఈ బంధం విచ్ఛిత్తి చెందినప్పుడు మనకి హైడ్రోజన్ మరియు క్లోరిన్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ నేను రెండు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొలిక్యూల్స్ని తీసుకుంటే H2 అండ్ Cl2 అనేటువంటివి ఏర్పడతాయి. కానీ మనం ఇక్కడ బంధ శక్తిని ఎప్పుడైతే కొలవాలనుకుంటున్నామో కేవలం ఒకటే HClని తీసుకొని వాటి నుంచి ఏర్పడిన H+Cl- మాత్రమే ఉండాలి. ఎందుకనంటే H2 అండ్ Cl2 అని అంటే మళ్ళీ హైడ్రోజన్కి మధ్యన బంధం ఏర్పడుతుంది, క్లోరిన్కి మధ్యన బంధం ఏర్పడుతుంది. హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్యన బంధం తెగిపోయినప్పుడు వెలువడ్డటువంటి శక్తి మరలా హైడ్రోజన్కి మధ్యన బంధం ఏర్పడ్డప్పుడు ఉపయోగపడవచ్చు, లేదా క్లోరిన్కి మధ్యన బంధం ఏర్పడ్డప్పుడు ఉపయోగపడవచ్చు. కాబట్టి ఆ విధంగా మనకి కరెక్ట్గా బంధశక్తి తెలియాలి అని అంటే కేవలం HCl నుంచి హైడ్రోజన్ క్లోరిన్ విడిపోయినప్పుడు మాత్రమే లెక్కగట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా ఏర్పడ్డటువంటి శక్తి మనకి 431 కిలో జౌల్ పర్ మోల్, 431 కిలో జౌల్ పర్ మోల్. సో ఈ విధంగా వివిధ రకాల అణువులు అవి విచ్ఛిత్తి చెందినప్పుడు వెలువడేటువంటి శక్తి ఆధారంగా బంధశక్తిని కొలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లో మాత్రమే తీసుకోవాలి. మనము
సాలిడ్ స్టేట్లో తీసుకోవద్దు. ఎందుకనంటే సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడానికి కూడా కొంత శక్తి వినియోగం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ అణువులన్నింటినీ లేదా పరమాణువులన్నింటినీ కూడా గ్యాసియస్ స్టేట్లో మాత్రమే తీసుకోవాలి. ప్రతి పరమాణువు లేదా ప్రతి అణువును గ్యాసియస్ స్టేట్లో తీసుకొని ఏర్పడేటువంటి పరమాణువులు కూడా గ్యాసియస్ స్టేట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇది బంధశక్తికి సంబంధించిన నిర్వచనం, బంధశక్తిని కొలిచే విధానం. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. సో మనము బంధానికి సంబంధించి రెండు రకాల భావనలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి బలమైన బంధము, ఒకటి బలహీన బంధము. ఈ బలమైన బంధాన్నే సిగ్మా బంధము అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు రసాయన బంధంలో మనకి ఎప్పుడైతే రెండు పరమాణువుల మధ్యన ద్విబంధము అనేటువంటిది ఏర్పడుతుందో ఈ ద్విబంధం లోపల ఒక బంధాన్ని సిగ్మా బంధంగా మరొక బంధాన్ని పై బంధంగా సూచిస్తాము. అదేవిధంగా కార్బన్కి మధ్యన కేవలం ఒకటే బంధం ఏర్పడ్డప్పుడు ఈ ఒక బంధాన్ని మనము సిగ్మా బంధంగా సూచిస్తాము. కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఏర్పడ్డప్పుడు అంటే త్రిక బంధం ఏర్పడ్డప్పుడు ఈ త్రిక బంధం లోపల ఒక బంధాన్ని సిగ్మా బంధంగా మిగిలిన రెండు బంధాలని పై బంధాలుగా పేర్కొనడం జరుగుతుంది. అసలు సింగిల్ బాండ్ ఏర్పడ్డప్పుడు ఎందుకు సిగ్మా బంధం అవుతుంది, డబుల్ బాండ్ ఏర్పడ్డప్పుడు సిగ్మా పైగాను, ట్రిపుల్ బాండ్ ఏర్పడినప్పుడు సిగ్మా పైగాను ఎందుకు ఏర్పడుతుంది అనే అంశాల గురించి ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సిగ్మా బంధం అంటే ఏంటి, పై బంధం అంటే ఏంటి కూడా ముందుగా నేర్చుకుందాం. సిగ్మా బంధం అని అంటే రసాయన బంధము రెండు పరమాణువుల ఆర్బిటాల్ యొక్క అంత్యాలు అతివ్యాప్తి చెందిన ఫలితంగా ఏర్పడే బంధాన్ని సిగ్మా బంధము అని పేర్కొనడం జరుగుతుంది. అంటే సిగ్మా బంధానికి గల డెఫినేషన్ చూసినట్లయితే ఒక పరమాణువు లోపల ఆర్బిటాలని తీసుకున్నప్పుడు ఎస్ ఆర్బిటాల్ అనేటువంటి స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఒక పరమాణుకు సంబంధించినటువంటి ఎస్ ఆర్బిటాల్ మరొక పరమాణుకు సంబంధించినటువంటి ఎస్ ఆర్బిటాల్ యొక్క అంత్యాలతో అతివ్యాప్తి చెందినప్పుడు, అతివ్యాప్తి అని అంటే ఓవర్లాప్ కావడం, ఈ విధంగా ఓవర్లాప్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి బంధాన్నే సిగ్మా బంధంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ఎస్ ఆర్బిటాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ విధంగా కాకుండా ఒకవేళ పి ఆర్బిటాల్ అని కనుక తీసుకున్నట్లయితే పి ఆర్బిటాల్ యొక్క షేప్ అనేటువంటిది మనకి డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఇది ఒక పరమాణుకు సంబంధించినటువంటి పి ఆర్బిటాల్. మరి ఒక పరమాణుకు సంబంధించినటువంటి మరొక పి ఆర్బిటాల్ని తీసుకున్నప్పుడు దీనిలో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, దీనిలో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఈ రెండు అంత్యాలు కూడా అతివ్యాప్తి చెందిన కారణంగా ఏర్పడేటువంటి బంధాన్ని మనము సిగ్మా బంధంగా పేర్కొనడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఇక్కడ ఈ పి ఆర్బిటాల్ యొక్క అంత్యంతో కలిసిపోయి ఈ రకంగా ఒక రకమైనటువంటి బంధం ఏర్పడుతుంది. దీన్నే మనము సిగ్మా బంధం అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అని పేర్కొనడం జరుగుతుంది. సో అందుకోసమే డెఫినేషన్ లోపల అంత్యాలు అని పేర్కొనడం జరిగింది. బంధంలో పాల్గొనే రెండు పరమాణువుల యొక్క ఆర్బిటాల్లో అంత్యాలు అతివ్యాప్తి చెందిన కారణంగా ఏర్పడే బంధాన్ని సిగ్మా బంధం అని పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. ఈ సిగ్మా బంధం లోపల మనకేమవుతుంది అని అంటే సిగ్మా బంధం లోపల ఓవర్లాపింగ్ అంటే అతివ్యాప్తి చెందిన ఎప్పుడైతే ఆర్బిటాలు అతివ్యాప్తి చెందుతున్నాయో అతివ్యాప్తి చెందే పరిమాణం అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి ఏర్పడేటువంటి సిగ్మా బంధం అనేటువంటిది దృఢమైన బంధంగా ఉంటుంది. నెక్స్ట్ మనము పై బంధం గురించి చూద్దాం. పై బంధం రెండు పరమాణువులలోని ఆర్బిటాలు పాక్షికంగా అతివ్యాప్తి చెందుతున్నాయి. ఇంతకుముందేమో ఒక అంత్యము ఇంకో అంత్యంతో అతివ్యాప్తి చెందిన కారణంగా దృఢమైన బంధం అనేటువంటిది ఏర్పడింది. అతివ్యాప్తి చెందే పరిమాణం అనేటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి దృఢమైన బంధం అనేటువంటిది ఏర్పడింది. కానీ ఇక్కడ పై బంధం లోపల ఆర్బిటాల్ అనేటువంటివి పాక్షికంగా అతివ్యాప్తి చెందుతున్నాయి. పాక్షికంగా అతివ్యాప్తి చెందిన ఫలితంగా ఏర్పడే బంధాన్ని పై బంధం అని అంటారు. పాక్షికంగా అతివ్యాప్తి చెందుతున్న ఫలితంగా మనకు బలహీన బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. సో సిగ్మా బంధం లోపల ఆర్బిటాల్ల యొక్క అతివ్యాప్తి పరిమాణం అధికంగా ఉంటుంది కాబట్టి దృఢమైన బంధం అనేటువంటిది ఏర్పడింది. అదే మనము పై బంధంలో కనుక చూసినట్లయితే ఆర్బిటాల్ల యొక్క అతివ్యాప్తి పరిమాణము స్వల్పంగా ఉంటుంది, అంటే కనిష్టంగా ఉంటుంది. కారణంగా బలహీన బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సిగ్మా బంధం అనేటువంటిది బలమైన బంధము, పై బంధంతో కంపేర్ చేసినప్పుడు పై బంధం అనేటువంటిది బలహీన బంధం. సో ఈ విధంగా సిగ్మా బంధము పై బంధం అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి తేడాలను గమనించడం జరిగింది. ఇప్పుడు ఒక మొలిక్యూల్ని తీసుకొని మనము వాటిని ఏ విధంగా సిగ్మా బంధం పై బంధం ఏర్పడుతుందన్నది చూద్దాము. ఇక్కడ ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఈ పరిమాణం అనేటువంటిది కనిష్టంగా ఉన్న కారణంగా అందుకే పై బంధం కన్నా సిగ్మా బంధం అనేటువంటిది బలమైంది. సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు, కానీ పై బంధం సిగ్మా బంధం పైన ఆధారపడి మాత్రమే ఏర్పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇక్కడ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే దాన్ని సిగ్మా బాండ్ అని పేర్కొనడం జరుగుతుంది. డబుల్ బాండ్ ఉన్నట్లయితే ఒకటి సిగ్మా బాండ్ తర్వాత
పై బాండ్. ఒక ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే ఒకటి సిగ్మా బాండ్, తర్వాత అన్నీ కూడా పై బాండ్స్. ఇక్కడ నేను ఇచ్చిన అంశం ఏంటి అని అంటే సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు. అంటే ఇక్కడ ఒక్కటే బంధం ఏర్పడుతున్నప్పుడు అది తప్పకుండా సిగ్మా బంధమే, పై బంధం ఏర్పడడానికి వీల్లేదు. కాబట్టి సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు. ఒకసారి సిగ్మా బంధం ఏర్పడిన తర్వాత ఏర్పడేటువంటి మిగిలిన బంధాలన్నీ కూడా పై బంధాలే. పై బంధం అనేటువంటిది సిగ్మా బంధం పైన ఆధారపడి ఏర్పడుతుంది, కానీ సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు. అందుకే అట్లా కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి సిగ్మా బంధం ఏర్పడిన తర్వాత అదే పరమాణువుల మధ్యన మళ్ళీ బంధాలు ఏర్పడుతున్నట్లయితే అవి తప్పకుండా పై బంధాలే. అందుకే ఇక్కడ 2 బంధాలు ఉంటే ఒకటి సిగ్మా బంధం, పై బంధం. ఇక్కడ 3 బంధాలు ఉంటే ఒకటి సిగ్మా బంధం, 2 పై బంధాలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. ఉదాహరణగా మనం ఇక్కడ ఆక్సిజన్ అణువుని తీసుకొని చూద్దాం. ఆక్సిజన్ అణువు లోపల 2 ఆక్సిజన్ పరమాణువులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ పరమాణువుల మధ్యన మనకి సిగ్మా బంధము లేదా పై బంధము ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే 1s2 2s2 2p4. సో p ఆర్బిటాల్ లోపల మనకి 3 ఉప ఆర్బిటాలు ఉన్నాయి, 1 2 3 4. సో ఇక్కడ మిగిలిపోయినటువంటి 2 ఎలక్ట్రాన్లని గమనించండి. అదేవిధంగా ఇంకొక ఆక్సిజన్కి సంబంధించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే 1s2 2s2 2p4. దీంట్లో కూడా సేమ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. p ఆర్బిటాల్ మాత్రమే తీసుకుంటున్నాను, 1 2 3 4. దీంట్లో కూడా 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. ఇప్పుడు నేను p ఆర్బిటాల్ యొక్క ఆకృతిని గీస్తున్నాను. ఒక ఆక్సిజన్కి సంబంధించి p ఆర్బిటాల్కి సంబంధించినటువంటి ఒక ఆకృతి ఇది. p ఆర్బిటాల్, ఇది ఇంకొక p ఆర్బిటాల్. మొత్తంగా 3 ఉప ఆర్బిటాలు ఉన్నప్పటికీ నేను 2 p ఆర్బిటాలు మాత్రమే తీసుకున్నాను. ఏవైతే 2 ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక ఆక్సిజన్కి సంబంధించినటువంటి p ఆర్బిటాల్ని డ్రా చేస్తున్నాను. ఇది ఒక ఆక్సిజన్కి పరమాణుకు సంబంధించినటువంటి p ఆర్బిటాల్, ఇది ఇంకొక ఆక్సిజన్ పరమాణుకు సంబంధించినటువంటి p ఆర్బిటాల్. సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్, వీటిని ఇక్కడ ఈ విధంగా సూచించడం జరిగింది. ఈ రెండింటిని ఇక్కడ, ఈ రెండింటిని ఇక్కడ సూచించడం జరిగింది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ px ఆర్బిటాల్ యొక్క అంత్యం అనేటువంటిది ఈ px యొక్క అంత్యంతో ఈ విధంగా పార్టిసిపేట్ అయి సిగ్మా బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. px అనేటువంటిది pyకి లంబకోణంలో ఉంటుంది, ఆల్వేస్ ఎప్పటికీ కూడా ఈ విధంగా లంబకోణంలో ఉంటుంది. లంబకోణంలో ఉన్న కారణంగా ఈ ఆర్బిటాల్ యొక్క అంత్యం అనేటువంటిది ఈ ఆర్బిటాల్ యొక్క అంతంతో బంధాన్ని పాల్గొనలేదు, అతివ్యాప్తి చెందలేదు. కాబట్టి ఈ ఆర్బిటాల్స్ అక్కడే ఉండి పార్శ్వంగా లేదా పాక్షికంగా అతివ్యాప్తి చెందుతాయి. ఇక్కడేమో అంత్యాలు కలిసిపోయిన కారణంగా సిగ్మా బంధము ఏర్పడితే, పాక్షికంగా కలిసిపోయిన కారణంగా ఇక్కడ పై బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఒక కార్బన్ కార్బన్ లేదా ఆక్సిజన్ ఆక్సిజన్ మధ్యన 2 బంధాలు ఉన్నప్పుడు ఒకటి సిగ్మా బంధం, ఒకటి పై బంధం ఎందుకు అవుతుందని అంటే, ముందుగా ఏదైనా ఒక p ఆర్బిటాలు యొక్క అంత్యాలు కలిసిపోయిన కారణంగా అతివ్యాప్తి పరిమాణం అనేటువంటిది అధికంగా ఉంటుంది, అతివ్యాప్తి పరిమాణం అనేటువంటిది అధికంగా ఉంటుంది. కావున బలమైన బంధము సిగ్మా బంధంగా ఏర్పడుతుంది. ఒకసారి p ఆర్బిటాలు అంత్యంగా సిగ్మా బంధంలో పాల్గొన్న తర్వాత మిగిలిన p ఆర్బిటాలకి సిగ్మా బంధంలో పాల్గొనే అవకాశం ఉండదు. ఎందుకనంటే అవి ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. చూడండి, ఇవి 2 కలిసిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఇవి 2 ఓవర్లాప్ చెందడానికి పాసిబుల్ ఉంటుందా? కాదు. కావున సాధ్యం కాదు. కావున అవి అక్కడే ఉండి పాక్షికంగా అతివ్యాప్తి చెందుతాయి. ఈ విధంగా పాక్షికంగా అతివ్యాప్తి చెందిన కారణంగా పైబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. సేమ్ ఇదే విధంగా నేను ఇంకొక p ఆర్బిటాల్ని కనుక తీసుకున్నట్లయితే ఇంకొక పైబంధమే ఏర్పడుతుంది, కానీ ఇంకొక సిగ్మా బంధం ఏర్పడే పాసిబిలిటీ కాదు. కావున ఆక్సిజన్ అణువులో ఏర్పడేటువంటి 2 బంధాలలో ఒక సిగ్మా బంధము, పై బంధము ఏర్పడుతుంది. ఈ విధంగా సింగిల్ బాండ్ ఉన్నప్పుడు సిగ్మా బంధము, డబుల్ బాండ్ ఉన్నప్పుడు సిగ్మా బాండ్ పై బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు సిగ్మా పై అనేటువంటి బంధాలు ఏర్పడతాయి. ఇవి రసాయన బంధానికి సంబంధించినటువంటి వివిధ భావనలు. బంధ దైర్ఘ్యం గురించి చూసాం, బంధ కోణం గురించి చూసాం, బంధ శక్తి గురించి కూడా చూసాము. మల్టిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు, బహుబంధాలు ఉన్నప్పుడు సిగ్మా బాండ్ బై బాండ్ ఏ విధంగా ఏర్పడుతుంది, సిగ్మా బాండ్ ఏ విధంగా బలమైనది, పై బాండ్ ఏ విధంగా బలహీనమైనటువంటి అంశాలను గమనించడం జరిగింది. మరో క్లాస్లో మరో పాఠ్యాంశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.